హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎగ్ డ్రాప్ కర్రీ. ముందుగా పెద్దవైతే ఒక 2 టమాటోలు, చిన్నవైతే ఒక 3 టమాటోలు తీసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని టొమాటో పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, పెద్దదైతే ఒక టొమాటో, చిన్నదైతే 2 టొమాటోలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలానే మనం కట్ చేసుకున్న టొమాటోలు వేసి వేయించండి. అవి ఇలా వేగుతూ ఉండగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని అందులో వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలానే తగినంత సాల్ట్ వేసి బాగా వేయించండి. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసి వేయించండి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసేయండి. 1 మినిట్ అయిన తర్వాత మూత తీసి కర్రీ ఇలా ఉడుకుతూ ఉండగా ఎగ్స్ని ఇలా నేను చూపించినట్టుగా వేసుకోండి. అవి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి. ఇప్పుడు మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి పైన చల్లి మూత పెట్టేసేయండి. కర్రీ ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మన ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ చేసేయండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా, నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. నేను దాన్ని సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.